హాంకాంగ్ అల్లకల్లోలంగా మారింది. హైరైజ్ అపార్ట్మెంట్స్లో మొదలైన మంటలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఆకాశాన్ని అంటుతున్నట్లుగా ఎగసిపడుతున్నటువంటి మంటలు పొగతో ఆ ప్రాంతమంతా తల్లడిల్లిపోతోంది. ఇప్పటికే 50 మంది ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తోంది. సుమారుగా 300 మంది ఆచూకీ కనపడడం లేదు. హాంకాంగ్లో ఉన్నటువంటి థాయిపో డిస్ట్రిక్ట్లో అతిపెద్ద సమూహంగా తెలుస్తోంది ఈ అపార్ట్మెంట్స్ అనేవి. వాటిని వాంగ్ఫక్ కోర్ట్ అంటూ పిలుస్తారట ఆ ప్రాంతాన్ని, ఆ అపార్ట్మెంట్స్ని. మొత్తం ఆ అపార్ట్మెంట్స్లో సుమారుగా 2000 ఫ్లాట్స్ ఉన్నాయంటూ తెలుస్తోంది. 8 బిల్డింగ్స్ మొత్తం కలిపి ఒక పెద్ద కాంప్లెక్స్గా ఉంది అక్కడ. ఆ ఏరియాలో ఉన్నటువంటి అతిపెద్ద హైరైజ్ అపార్ట్మెంట్స్, అత్యంత జనసాంద్రత కలిగినటువంటి ప్రాంతం కూడా అదే థాయిపో డిస్ట్రిక్ట్. సుమారుగా 3 లక్షల మందికి పైగా ఆ ప్రాంతంలో ఉంటారు, అతి తక్కువ ప్రదేశంలోనే. ఈ నేపథ్యంలో అక్కడ చోటు చేసుకున్నటువంటి ఈ ప్రమాదం ఇప్పుడు భారీ నష్టాన్ని మిగులుస్తోంది. ఆస్తి నష్టం, ప్రాణ నష్టం కూడా. 50 మంది ఇప్పటికే ప్రాణాలు కోల్పోయి సుమారుగా 300 మంది ఆచూకీ ఇంకా తెలియలేదంటున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. 2000 ఫ్లాట్స్ ఉంటాయి మొత్తం. ఇప్పుడు మొత్తం బిల్డింగ్స్ అన్నీ కూడా మంటలు అలుముకున్నాయి. ఎక్కడ ఏం జరుగుతుందో తెలియడం లేదు. ఎక్కడ చూసినా హాహాకారాలు, ఎక్కడ చూసినా భయాందోళనలు, ఎక్కడ చూసినా సరే ప్రాణాలు పోగొట్టుకుంటూ ఆ మంటల్లో కాలిపోతున్న వాళ్ళ అరుపులే వినిపిస్తున్నాయి అక్కడ. చివరికి కొన్ని ప్లేసెస్లోకి ఫైర్ ఫైటర్స్ కూడా చేరుకోలేని పరిస్థితి. భారీ ఎత్తున ఫైర్ ఇంజిన్స్ అక్కడికి చేరుకుంటున్నాయి, పోలీసులు అక్కడికి చేరుకున్నారు, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కానీ మంటల్లో చిక్కుకొని కాపాడండి అరుస్తున్న వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళలేని పరిస్థితి చాలా ప్రాంతాల్లో. తమ కళ్ళ ముందే సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నా సరే ఫైర్ ఫైటర్స్ చూస్తూ ఉండడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి. అంత భయంకరమైనటువంటి మంటలు అగ్ని కీలలు ఎగసి పడుతున్నాయి. కొన్ని 100 కిలోమీటర్ల వరకు ఆకాశంలో ఎర్రగా కనిపిస్తుందంటే మంటలు ఎగసిపడుతున్నటువంటి మంటలే కనిపిస్తున్నాయంటే, కొన్ని 100 కిలోమీటర్ల వరకు అక్కడ ఎగసిపడుతున్న పొగతో కూడినటువంటి మేఘాలే కనిపిస్తున్నాయంటే ఎంత భయంకరమైనటువంటి అగ్ని కీలలు అక్కడ ఎగసిపడుతున్నాయో ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు. నిన్నటి నుంచి కొనసాగుతున్నటువంటి మంటలు, నిన్నటి నుంచి మండుతున్నటువంటి మంటలు ఇప్పటికి కూడా అదుపులోకి రాలేదంటే పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. 300 మంది ఇప్పటికీ కనిపించకుండా పోయారు, వాళ్ళ ఆచూకీ కూడా తెలియడం లేదు. అంటే మృతుల సంఖ్య ఎంత భారీగా పెరగబోతుందో ఒక్కసారి మనం అర్థం చేసుకోవచ్చు. అందులోనూ ముఖ్యంగా చాలామంది వయస్సు పైబడిన వాళ్ళు ఉన్నారు. కనీసం వాళ్ళు బయటికి రాలేని పరిస్థితి, తమకు సమస్య ఉందని తెలిసే లోపే మంటలకు ఆహుతైపోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ 300 కాదు, ఇంకా భారీగా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందంటూ అధికారులు అంచనా వేస్తున్నట్లుగా మనకు తెలుస్తోంది. అయితే అసలు దీని అంతటికి కారణం ఏంటి అనేది అధికారులు విచారణ చేస్తున్నారు. ఇప్పటికే 3 అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది అనుమానితుల్ని. ముఖ్యంగా ఈ బ్యాంబూ స్కాఫోల్డింగ్స్ ఏవైతే అక్కడ రెనోవేషన్ వర్క్ నడుస్తుంది. సహజంగా మనం రెనోవేషన్ వర్క్ నడిచేటప్పుడు చూస్తూ ఉంటాం, కర్రలతో పెద్ద పెద్ద స్టెప్స్ లాగా కడతారు, గోడలకి సమాంతరంగా నిలువుగా పెద్ద పెద్ద కర్రలు లేదంటే వెదురు బొంగులతో కడతారు. కట్టి వాటి మీదకి ఎక్కి అక్కడ పెయింటింగ్స్ కానీ లేదంటే ఇంకేదైనా వర్క్స్ ఉంటే చూస్తూ ఉంటారు. సో అలా ఆ అపార్ట్మెంట్స్కి రెనోవేషన్ జరుగుతున్న దగ్గర అలా కట్టిన దగ్గరే మంటలు ఎగిసి పడుతున్నాయి, అంటే మంటలు మొదలయ్యాయి అంటూ తెలుస్తోంది. అక్కడ ఉన్న వాళ్ళు చెప్తూ ఉన్నారు, ఒక వయసు అయిపోయిన వ్యక్తి చెప్తూ ఉన్నాడు, నా ఫ్రెండ్స్ ఇంకా చాలామంది లోపల ఉన్నారు, కనీసం వాళ్ళకి ఫోన్ చేసి చెప్దామంటే అవకాశం లేకుండా పోయింది. ఈ విండోస్ అన్ని క్లోజ్ చేసి ఉండడం వల్ల, అంటే ఈ రెనోవేషన్ వర్క్స్ నడుస్తున్నాయి కాబట్టి విండోస్ క్లోజ్ చేసి ఉన్నాయి, కనీసం బయట మంటలు అంటుకున్నాయన్న విషయం మాకు తెలియదు, కాల్ చేసి చెప్పడానికి అవకాశం లేదు, చాలా ప్రాంతాల్లో ఇప్పటికే ఫోన్ కనెక్షన్స్ కూడా డిస్కనెక్ట్ అయిపోయాయని చెప్పి అతను చెప్తున్నాడు. 10ల సంఖ్యలో వాళ్ళ ఫ్రెండ్స్ లోపలే ఉండిపోయారట. ఆ మంటలు మండుతున్న సమయంలో అతను వచ్చి మాట్లాడుతున్న మాటలు అవి బాధతో. మరోవైపు అక్కడ ఉన్న వాళ్ళందరికీ ముందుగా వినపడిన పెద్ద శబ్దం ఏంటి అంటే, ఒక వెదురు బొంగులు విరిగిపోతున్నప్పుడు వచ్చేటువంటి కిర్రమని వచ్చేటువంటి శబ్దం భారీగా వచ్చింది. ఎందుకు? ఆ పెద్ద కన్స్ట్రక్షన్ ఆనుకొని వెదురు బొంగులతో కట్టినటువంటి ఒక పెద్ద స్ట్రక్చర్ మంటలకి కాలిపోతూ ఒక్కసారిగా విరిగి పడడం వల్ల ఆ సౌండ్ వచ్చింది. అక్కడి నుంచి మంటలు మొదలయ్యాయంటూ తెలుస్తుంది. ఇప్పటికే 3 అదుపులోకి తీసుకున్నారు.
ఇంకా మరికొంతమంది ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండుండొచ్చు అంటున్నారు. కాకపోతే ఎలా ఈ మంటలు మొదలయ్యాయి, అసలు ఎందుకు మొదలయ్యాయి అనేది మాత్రం ఇంకా తెలియడం లేదు. వాట్ ఈస్ దేర్ మోటివ్, ఎందుకు మొదలయ్యాయి, అనుకోకుండా మొదలైందా లేదంటే ఏదైనా ఇంటెన్షనల్గా చేశారా, ఇలాంటివి ఏవి కారణాలు ఇంకా తెలియడం లేదు. అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఒకసారి మీరు చూడొచ్చు, ఎంత భయంకరంగా ఉందో చూడొచ్చు మీరు. ఫైర్ ఫైటర్స్ అక్కడికి చేరుకొని నిన్నటి నుంచి ట్రై చేస్తున్నా సరే దేశం మొత్తం అక్కడ అలర్ట్ అయిపోయి అత్యంత పటిష్టమైనటువంటి సిబ్బందిని అక్కడికి పంపించినా సరే ఇంకా అక్కడ మంటలు అదుపులోకి రాని పరిస్థితి. అండ్ యూ కెన్ సీ హియర్, ఇక్కడ ఒక్కసారి సిచ్యువేషన్ మీరు చూడండి. అక్కడ మొత్తం 8 బ్లాక్స్ అక్కడ ఉన్నాయి, 8 బిల్డింగ్స్ మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఆ 8 బిల్డింగ్స్ మొత్తం కూడా మంటలు అంటుకొని ఉన్నాయి. ఎక్కడ చూసినా మొత్తం 2000 ఫ్లాట్లు ఉన్నాయంటే అర్థం చేసుకోవచ్చు ఎంత పెద్ద సముదాయం అనేది. సో అంత పెద్ద సముదాయంలో ఒక్కసారిగా మంటలు అంటుకొని ఇదిగో ఇక్కడ మీరు జస్ట్ ఫ్రీజ్ దిస్ ఫ్రేమ్, ఒకసారి ఆపండి పీసీఆర్, ఈ ఫ్రేమ్ ఒక్కసారి నాకు ఆపండి, ఒకసారి ఫ్రీజ్ చేయండి ఇది. ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ చూడొచ్చు 8 బిల్డింగ్స్ మొత్తం వరుసగా. ఇక్కడ ఈ 8 బిల్డింగ్స్ మంటలు అంటుకున్నాయి, ఒకదాని తర్వాత ఒకటి మంటలు అంటుకొని కంట్రోల్ చేయలేని సిచ్యువేషన్లో ఉన్నారు అక్కడ. ఇదిగో ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తుంది, ఈ బిల్డింగ్స్కి ఆనుకొని ఇక్కడ బ్యాంబూ స్టిక్స్తో కట్టినట్టు, బ్యాంబూతో చేసినటువంటి స్ట్రక్చర్ మనకు కనిపిస్తుంది. రెనోవేషన్ సందర్భంగా ఆ వెదురుతో తయారు చేసినటువంటి ఆ స్ట్రక్చర్స్ మనందరికీ తెలుసు, పెద్ద పెద్ద వెదురు లేదంటే కొన్ని రకాల చెక్కలతో ఏర్పాటు చేసేటువంటి స్ట్రక్చర్స్ ఉంటాయి, వాటి మీదకి ఎక్కి సహజంగా వర్క్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. మొదట ఈ స్ట్రక్చర్స్లోనే మంటలు వచ్చినట్లుగా తెలుస్తుంది, కానీ ఎవరు దీనికి కారణమయ్యారనేది మాత్రం ఇంకా తెలియలేదు. సో దీనికి సంబంధించి మనం మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. అండ్ ఒక్కసారి మీరు ఉన్నటువంటి సిచ్యువేషన్ చూడొచ్చు ఎంత హై అలర్ట్ ఉందనేది. సో ఐ వుడ్ లైక్ టు షో యూ ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందో ఆ వీడియోస్ నేను ఒక్కసారి మీకు చూపిస్తాను, మీకే అర్థమవుతుంది. సో అసలు పరిస్థితి ఎప్పటిలోపు అదుపులోకి వస్తుందనేది కూడా అధికారులు చెప్పలేని పరిస్థితి అక్కడ చూస్తున్నాం. ఇప్పటికే కొన్ని వేల మందిని సుమారుగా 1000 మందికి పైగా ఇప్పటికే పునరావాస కేంద్రానికి తరలించినట్లుగా తెలుస్తోంది. ఇంకా అనేక మంది ఆ అపార్ట్మెంట్స్ దగ్గరే ఉన్నట్లుగా తెలుస్తుంది. ఆ చుట్టుపక్కల ప్రాంతంలోనే 300 మంది కనిపించకుండా పోయారంటున్నారు. కానీ అఫీషియల్ డేటా ఇది, అన్అఫీషియల్గా ఇంతకంటే కౌంట్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది అంటూ తెలుస్తోంది. సో డీటెయిల్స్ తెలుసుకుందాం, ప్రజెంట్ అక్కడ కండిషన్ ఏంటి, ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, ఇంకా అఫీషియల్స్ ఏం చెప్తున్నారు అనే డీటెయిల్స్ తెలుసుకుందాం. మనోజ్ జాయిన్ అవుతున్నారు, నా కొలీగ్. మనోజ్, ప్రజెంట్ కండిషన్ ఏంటి, ఇంత భయంకరమైనటువంటి పరిస్థితి ఎప్పటిలోపు అదుపులోకి రాబోతోంది, అండ్ గవర్నమెంట్ ఏం చెప్తోంది ఈ అంశానికి సంబంధించి? రైట్ నందు, యాజ్ పర్ దేర్ అఫీషియల్ వెబ్సైట్స్ అండ్ ఇంటర్నేషనల్ కథనాల మేరకు మనం చూస్తున్నప్పుడు అక్కడ ఇప్పుడు తాయ్పూర్ జిల్లాలో ఏదైతే ఇక్కడ కోర్టు దగ్గర ఈ ఇన్సిడెంట్ జరిగిందో, హై రైజ్ కమ్యూనిటీ దగ్గర సుమారుగా 3 కిలోమీటర్ల మేర ఆ అగ్నికి సంబంధించినటువంటి ఆ సెగ తగులుతోందట. ఇంకా మంటలు పూర్తిగా ఆ మంటలు ఆరిపోయాయి, కానీ ఆ హీట్ ప్రొడ్యూస్ అవుతుంది అక్కడ. మోస్ట్ ఇంత పెద్ద ఇన్సిడెంట్ కి ఇంత స్థాయిలో ప్రమాదం జరగడానికి ప్రధాన కారణం ఎలివేషన్. సో చాలా మంది ఏం చేస్తుంటారంటే, ఇప్పుడు ఈ సిచ్యువేషన్ బహుశా చెప్పాలేమో, ఇంటి బయట ఎలివేషన్ కోసం చాలా పెద్ద మొత్తంలో ఖర్చు పెడుతూ ఉంటారు, వుడ్ వర్క్ చేస్తూ ఉంటారు, ఇంకా ఇతరత్ర చేస్తూ ఉంటారు చూసారా. ఇప్పుడు ఇక్కడ ప్రమాదానికి మరింతగా దీన్ని రెచ్చిపోవడానికి, అగ్నికిలలు ఇంకా ఎగిసిపోవడానికి కారణమైంది ఆ ఇంటి దగ్గర ఉన్న ఎలివేషన్స్. సో ఆ హై రైజ్ కమ్యూనిటీ దగ్గర ఉన్నటువంటి ఎలివేషన్ వర్క్ కంప్లీట్ గా ఫైర్ రెసిస్టెన్స్ కాదండి, కంప్లీట్ గా ఇట్లే అంటుకుంటే అది చెలరేగిపోయే రకంగా ఉందట. అది ఇంకా ఇంతటి ప్రమాదానికి కారణమైంది. సో మీరు చెప్తున్నట్టుగా ఇప్పటి వరకు 53 మంది అఫీషియల్ గా మరణించారట. చైనాకు సంబంధించినటువంటి అక్కడ అధికారులు చెప్తున్న ప్రకారంగా 53 మంది మరణిస్తే సుమారుగా 480 మంది తప్పిపోయారు. అంటే వారు గల్లంతైపోవడం లోపలే వాళ్ళంతా ఉండిపోయారు, బట్ వాళ్ళకి సంబంధించి ఇంకా మృతదేహాలు లభించలేదు కాబట్టి వాళ్ళు గల్లంతైపోయారని చెప్తున్నారు. బట్ ఈ కౌంట్ కూడా డెఫినెట్ గా అటు మృతుల సంఖ్యకి అటాచ్ అయ్యే అవకాశం ఉంది. సో ఆ సమయంలో అక్కడ రెనోవేషన్ వర్క్ జరుగుతోంది. సో బ్యాంబు వెదురు కర్రలతో కూడినటువంటి ఒక
ఎలివేషన్ ఉంది. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ఒక పాలిస్టరైన్ బోర్డులు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా మంటకి ఈజీగా ఫ్లేమ్ అవుతూ ఉంటాయి. సో అక్కడ ఎలివేషన్ వర్క్ జరుగుతోంది, వెల్డింగ్ వర్క్, తర్వాత ఇతరత్ర ఆ కమ్యూనిటీలో వెల్డింగ్ వర్క్ జరుగుతున్న క్రమంలో ఆ చిన్న నిప్పురవ్వలు వచ్చి ముందుగా ఈ పాలిస్టరైన్ బోర్డ్స్ పై పడిపోయాయి. సో పాలిస్టరైన్ బోర్డ్స్ పై పడిపోయిన తర్వాత ఈజీగా ఫ్లేమబుల్ అవుతుంది. అంటే పెట్రోల్ మాదిరిగా అది ఈజీగా అంటుకునేటువంటి ఒక ప్రభావం ఉన్నటువంటి మెటీరియల్ అది. సో అది అంటుకుంది, దాంతో పాటుగా వెదురు కర్రలు అంటుకున్నాయి, తర్వాత ఎలివేషన్ అంటుకుంది. కంప్లీట్ గా అవుట్ అండ్ అవుట్ గా మీరు చెప్పినట్టుగా 8 బ్లాక్స్, సుమారుగా 2000 ఫ్లాట్స్ లో ఉన్నటువంటి 5000 మంది కూడా అక్కడే, కొంతమంది ఆ బిల్డింగ్ కాకుండా పక్కన బిల్డింగ్స్ వారంతా కూడా బయటపడగలిగారు. బట్ ఫస్ట్ ఎక్కడైతే ఈ బ్లాక్ లో ఈ ఉన్నటువంటి ఫస్ట్ సుమారుగా 6th బిల్డింగ్ అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.